ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఫంక్షన్కి తెలిసిన వాళ్ళందరూ వస్తారు. వాళ్ళక్కడ మీరు వంట మనిషి శాంతమ్మ గారు కదా అని అంటే మనవడి ఇంట్లో నాన్నమ్మ వంట మనిషి అని గుర్తుపడితే తనకు ఇబ్బంది, చూసే మాకు ఇబ్బంది. ఇలా అందరూ బాధపడకూడదనే పిలవలేకపోయాం. కాని వీడు అమ్మమ్మ వంట మనిషి అని అక్కడికి రావద్దని చెప్పాడంట. ఏమండి మీరలా అన్నారా? లేదు, నేను అలా అనలేదు. మరెలా చెప్పావురా? అమ్మతో నేనున్న పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేశాను. గృహప్రవేశం జరుగుతున్న వేళ ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటాం. ఆ టైంలో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏదైనా మాట అన్నారనుకో అమ్మమ్మకు మనసు నొచ్చుకుంటుంది. కాబట్టే అమ్మమ్మకు అలాంటి పరిస్థితి రాకూడదని అమ్మకు చెప్పాను. ఓహో, మరైతే వచ్చిన వాళ్ళు అవమానించటానికి ముందే నువ్వే ఫంక్షన్కి పిలవకుండా అవమానించావన్నమాట. మీరలా చెప్పారా? లేదు. ఏంట్రా లేదు? ఆయన మీకు సింపుల్గా అర్థం కావాలని అలా చెప్పుండొచ్చు. అవును పాపం, మాట వరుసకి పిలిచినా నా మనవడు అని ఎక్కడ పరిగెత్తుకుంటూ వస్తుందేమోనని మనసు ముక్కలైపోయేలా చెప్పుంటాడు. కాని ఆ మాటలన్నీ విన్న అక్క అమ్మకి ఎలా చెప్పాలో అర్థం కాక సరిగ్గా చెప్పుండదు. మిస్కమ్యూనికేట్ అయ్యుండొచ్చు కదా. అవును, ధరణి మిస్కమ్యూనికేట్ చేసుంటుంది. తనకి మీలా మనసు విరిగిపోయేలా మాట్లాడడం తెలీదు కదా. అందుకే అమ్మకి మనం ఫంక్షన్కి వెళ్ళటం లేదని చెప్పిందే కాని నువ్వు ముతక చీరలు కట్టుకుని ఒళ్లంతా వంటలు చేసే నూనె కంపుతో ఆ ఇంట్లోకి రావద్దన్న మాట చెప్పలేకపోయింది. పాపమమ్మ, వాడు పిలవకపోతే ఏంటి, నా ఇంటి ఫంక్షన్కి నేనెందుకు వెళ్ళకూడదు అని కొత్త చీరతో రెడీ అయింది. నా మనవరాలు ఒట్టె మనిషి కూడా కాదు, తనపై భారం పడకూడదు, నేనే వెళ్ళి అన్నీ చూసుకుంటా, వాడితో పంతాలేంటే చిన్న పిల్లోడు, నేను లేకపోతే ఎలా ఉంది. మీరు వస్తే రండి, లేకపోతే లేదు. వాడికి మనమందరం ఉన్నావని ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి తెలియకపోతే నలుగురు ఏమనుకుంటారు, వాడికి ఎంత చిన్నతనంగా ఉంటుంది అని నీకోసం ఆలోచించింది. అది కాదు నువ్వు మాట్లాడక. అప్పుడు చెప్పింది, నీ మనవడు చిన్నవాడు కాదు, చాలా పెద్దవాడైపోయాడు, ఇప్పుడు కొత్తిల్లు కట్టాడు కదా, కొత్త కొత్త చుట్టాలు, పెద్ద పెద్ద పరిచయాలు, అందులోకి మనం వెళ్తే దిష్టి బొమ్మలాగా చూస్తారే అమ్మా అందక్క. దానికి మా అమ్మ ఏమందో తెలుసా, ఎవడో అనుకుంటే నాకేంటే, నా మనవడి ఇల్లు అని మురిసిపోతుంటే ఉండబట్టలేక నోరు తెరిచి ఇలా అన్నది నీ మనవడే అని చెప్పాల్సొచ్చింది. వాడు ఇంటికి మనల్ని రావద్దని చెప్పాడు, అక్కడికి మనం వెళ్ళొద్దు అని అప్పుడు చెప్పింది. మీకు మీరే ఇలా ఊహించుకుంటే ఎలా? మేమందులో సగం కూడా అనలేదు. ఇంకా ఏవనాలి మరి? ఓహో, ఇల్లు సగంలోనే ఆగిపోయిందంటే ఇంటిపైన అప్పిప్పిచ్చిన అక్క వాళ్ళని పూర్తిగా తీసి పారేయాలి అంటారా? అంతేనా? అక్కే గనుక లేకుంటే మీరు ఇల్లు పూర్తి చేసేవారా? అలాంటి అక్కని మీరు గృహప్రవేశానికి కూడా రాకుండా చేశారు. మిమ్మల్ని చూస్తుంటే ఏ వనాలో కూడా అర్థం కావడం లేదు. ఫంక్షన్లో మహేష్ పుట్టింటి వాళ్ళు కనిపించలేదన్న పశ్చాత్తాపం మీలో నాకెక్కడా కనిపించటం లేదు. చాలా బాధపడుతున్నాం, కానీ ఏం చేయగలం? కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. ఇప్పుడు ఈయన్ని పెళ్లి చేసుకోవడం మా అమ్మకు అసలు ఇష్టం లేదు, కానీ జరిగిపోయింది. ఆ టైంలో చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. మా అమ్మ జాబ్ మానేసి వీఆర్ఎస్ తీసుకుని వచ్చిన డబ్బుతో పెళ్లి చేశారు. ఇప్పుడనిపిస్తుంది
తప్పు చేశానేమో అని. కానీ ఏం చేస్తాం, ఆ రోజు పరిస్థితి అలా ఉంది. మాకే తెలియని నిర్ణయాలు. ఈరోజు పరిస్థితులు ఇలా మాట్లాడించుంటాయి. అప్పుడది తప్పని చెప్పలేదు, ఇప్పుడిది ఒప్పని అనడం లేదు. పెళ్ళైనా ఏదైనా, ఏ చిన్న అచ్చటా ముచ్చటా అయినా ఎవరి చేతుల మీదుగా జరగాలని రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. మనమెన్ననుకున్నా మన అనుకున్న వాళ్ళు లేకుండా జీవితంలో ముఖ్యమైన కార్యక్రమాలు జరగాలని రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. అది విధిరాత, ఎవ్వరూ తప్పించలేరు. ఈ మాట నువ్వు నాకే చెప్తున్నావు కదా? మీకని కాదు, లోకానికి సంబంధించిన మాట కాబట్టి చెప్పాను. మీరు తెలివైనవారు, మీకర్థం కానిదేముంటుంది చెప్పండి. మీకు మాత్రం నానమ్మని విడిచిపెట్టాలనుంటుందా? తప్పలేదు, వెళ్ళిపోయారు. అదే నాన్నమ్మ మీతో ఉండుంటే ఇంకా వంట పనులు చేసే పరిస్థితి వచ్చుండేది కాదు కదా. శాంతమ్మ గారంటే అసిస్టెంట్ కమిషనర్ గారి అమ్మగారని అందరి నోళ్లల్లో నానిపోయేది. అప్పుడు మేము పిలిచామా లేదా అనే ప్రశ్నే వచ్చేది కాదు. ఏం చదువుకున్నావు? బిఏ సగంలో ఆపేశాను. అది కంప్లీట్ చేస్తే మాటలతో సరిహద్దుల్లో జరిగే యుద్ధాల్నే ఆపేదానివి. వద్దంటే పిలిచి కయ్యం పెట్టుకునేదానివనుకో. చాలా ఇంటెలిజెంట్గా ఉన్నావు. మా మహేష్ అమాయకుడు కాబట్టి ఈ మాత్రం తెలివైన అమ్మాయి జతగా ఉండటంలో తప్పేమీ లేదు. నీ గురించి అమ్మ, అక్క, కీర్తి చెప్పారు. నువ్వు చాలా తెలివైన దానివని. కానీ వాళ్ళు చెప్పిన దానికంటే కూడా నువ్వు చాలా స్మార్ట్. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. శత్రువుల దగ్గర శభాష్ అనిపించుకోవడం అంత సులభం కాదు. నేను నీకు చిన్నత్తయ్యని, శత్రువుని ఎలా అవుతాను? నాన్నమ్మ, అత్తమ్మ, కీర్తి అందరూ నన్ను శత్రువులానే చూస్తున్నారు. మీరు కూడా వాళ్ళ పార్టీనే కదా. వాళ్ళు నిన్ను అలా చూడ్డమే కదా నీకు కావాల్సింది. అందుకే కదా మా అమ్మని వంట మనిషి అని మహేష్తో అనిపించావు. ఆహా, లేదు లేదు. నీ అంత తెలివితేటలు నాకు లేకపోవచ్చు, కానీ తెలివి తక్కువ దాన్నైతే కాదు. నువ్వు చెప్పు చేతల్లో ఉండే మీ ఇంట్లో వాళ్ళని ఆడిస్తున్నావు. నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్గా చాలా మందిని చెప్పు చేతల్లో పెట్టుకుని ఆడించాలి. అమ్మ, అక్క, కీర్తి బాగా సెన్సిటివ్ అని తెలిసే మీరు బాధ పెట్టారు. అక్కకి విడికి కమ్యూనికేషన్ పోతుంది, మాటలుండవు. కాబట్టి మీరు ఇంటి పత్రాలపై తీసుకున్న అప్పు అడగడానికి ఎవ్వరూ రారని ధీమాగా ఉండొద్దు. నేను ఊరుకోను. ఇదే నా పద్ధతి. ఇలాగేనా చేసేది మీరు? చూడు, నన్ను శత్రువుని అన్నావు కాబట్టి మన మధ్య అత్తాకోడల పోరు తప్పదేమో అనిపిస్తుంది. అక్క ఎలాగో సైలెన్స్, కానీ నేనలా కాదు. ఇంటి అప్పు కట్టే వరకు వెంట పడుతూనే ఉంటాను.